నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియోని చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను చేసే వంటకము పేరు గోంగూర పచ్చడి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. గోంగూర పచ్చడి అనగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇష్టమైన వంటకము. ఆవకాయ, గోంగూర ఇది రెండు కూడా చాలా మనకి అందరికి కూడా ప్రీతికరమైంది. అలాంటి ఆ గోంగూరను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు: ఒక 20 ఎండుమిరపకాయలు, ధనియాలు ఒక 3 స్పూన్లు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, కావలసినంత నూనె, ఒక పెద్ద గోంగూర కట్ట, పెద్ద కట్ట. ఇది గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు. గోంగూర పచ్చడికి ఇందాక కావలసిన పదార్థాలన్నీ చూపించాను కదండి. ఇప్పుడు అది తయారు చేయడం ఎలాగో చూపిస్తాను. ముందు కడాయి పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసి. పెట్టిన తర్వాత నూనె పోయాలండి. ఫస్ట్ కొంచెం నూనె పోసి పోపు గింజలు వేసుకోవాలి. కొంచెం నూనె పోసుకొని బాగా ఎక్కువగా నూనె పోసుకున్న తర్వాత మనము పోపు అంతా కూడా వేయాలి. నూనె కాగాలండి, కొంచెం సేపు పడుతుంది. నూనె కాగిన తర్వాత మనము ఆవాలు, మెంతులు ఫస్ట్ వేసుకోవాలి. మామూలుగా గోంగూర పచ్చడి అని అంటేనే అందరికీ కూడా ఆవకాయ ఒకటి, గోంగూర పచ్చడి చాలా ఇష్టము. అందులో గోంగూర చాలా మంచిది, ఒంటికి కూడా చాలా మంచిది. దానిలో ఐరన్ ఇది అన్నీ ఉంది కాబట్టి, ఐరన్ ఇది కాబట్టి అది తినాలి. అదే కాకుండా మనం చింతపండు ఎక్కువ తింటే హెల్త్కి అంత మంచిది కాదు, కానీ గోంగూర తింటే మనకి హెల్త్కి ఏ ప్రాబ్లం అనేది ఏమీ రాదు, మంచిది ఒంటికి. ఇప్పుడు కొంచెం నూనె కాగిందండి. దీంట్లో వెల్లుల్లి, తర్వాత ఆనియన్ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. నూనె కాగిందండి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొంచెం చిటపటలాడుతుంది. ఆవాలు, మెంతులు వేగిందండి. ఇప్పుడు ధనియాలు వేసుకుంటున్నా. మిరపకాయలు కూడా, ఎండు మిరపకాయలు వేసుకుంటున్నా. దీంట్లో మనము వెల్లుల్లి, ఆనియన్ వేసేదే కాకుండా మనం ఇది కూడా వేసుకోవచ్చండి. ఇంగువ కూడా దీంట్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేగిందండి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇవన్నీ తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకున్నానండి. మనం వేయించిందంతా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఆరుతుంటుంది. ఇది ఆరాలి. ఆ లోపల మనము గోంగూరని వేయించుకుందాం. ఇది పక్కన పెట్టేస్తాం. నూనె పోసుకోవాలండి, కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఆకులంతా కూడా బాగా నూనెలో బాగా వేగాలన్నమాట. కొంచెం నూనె ఎక్కువైనా పర్వాలేదండి, అదేం కాదు. అప్పుడే చెడకుండా చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు నేను గోంగూర పెద్ద కట్ట తీసుకున్నాను కాబట్టి ఇవి కొద్ది కొద్దిగా దీంట్లో వెయ్యాలి. ఇప్పుడు దీన్ని బాగా ఆకులంతా కూడా బాగా ఈ నూనెలో వేగేటట్టుగా చూసుకోవాలి బాగా. నూనె కూడా బాగా కాగింది వేడికి. ఎందుకంటే ముందే మనకి కడాయి కొంచెం వేడిగా ఉన్నందువల్ల ఈ నూనె పోసేటప్పటికి ఇంకా కొంచెం త్వరగా బాగా కాగింది. ఇప్పుడు ఏంటంటే
ఈ ఆకులంతా బాగా మనము నూనెలో వేయించాము అని చెప్పడానికి కలర్ మారుతుంది, ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది. అది పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి బాగా. ఏదైనా కొంచెం నీళ్లు ఉన్నా కూడా మనకి అవన్నీ కూడా పోతుంది. మామూలుగా గోంగూరని మనము బాగా కడిగి, ఎందుకంటే మట్టి దాంట్లో ఇంకా గడ్డి ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ముందు మనము గోంగూర కట్ట తీసుకొని మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిన వెంటనే మనం మొత్తం కడిగి నీట్గా శుభ్రం చేయాలి. ముందు దాంట్లో ఉన్న గడ్డి ఇంకా ఏవో చెట్లు ఏవో ఉంటాయి కదా ఆకులు, అవన్నీ కూడా ఉందా అని చూసి ఒకసారి అవన్నీ కూడా వేరు చేయాలి. ఆ తర్వాత గోంగూరని బాగా మనము కడగాలి. ఒక 3-4 సార్లు కడిగి వడగట్టి తర్వాత ఆకులన్నీ కూడా ఒక బట్టలో వేసి బాగా పరిచి బాగా ఆరబెట్టాలి మనం. అది బాగా ఆరిన తర్వాతనే మనము ఈ యొక్క పచ్చడి మనము తయారు చేయాలి. ఈ పచ్చడి తయారు చేయడానికి ఒకసారి మళ్ళీ మనం ఒకసారి ఏమేమి వేసామో చెప్పుకుందాం అండి. మనం దానికి ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇంగువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, లేదా వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి వేసుకోవచ్చు. ఆనియన్ కూడా వేసుకొని కొంతమంది ఇది చేసుకొని తింటారు. నేను ఏమి వేయలేదు, మామూలుగా ఆవాలు, మెంతులు, ధనియాలు, మిరపకాయలు ఇవి మాత్రమే వేసాను. అది బాగా వేయించిన తర్వాత అది పక్కన పెట్టుకొని తర్వాత మనం ఈ యొక్క గోంగూర ఆకులన్నీ తీసి బాగా నూనెలో బాగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత ఇవన్నీ కూడా కలిపి మనం గ్రైండ్ చేయాలి. ఇప్పుడు చూడండి సగం అయ్యే పచ్చగానే ఉంది, ఇంకా కొన్ని బ్రౌన్ షేప్లో వచ్చింది చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చింది చూడండి. ఇంకా కొంచెం బాగా కొంతసేపు అయిందంటే మొత్తం కూడా ఆకులంతా కూడా బాగా వేయించాలి. ఆకు ఎంత వేయించుకుంటే అంత మంచిదన్నమాట. ఎందుకంటే మనకి అవి రావడం కష్టం, ఎందుకంటే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు బూజు పట్టకుండా మనకి ఎన్ని రోజులైనా బయటే ఉండొచ్చు, మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మామూలుగా గోంగూర ఒంటికి మంచిదని గోంగూరలో ఎన్నో రకాలు ఉన్నాయండి. గోంగూర పచ్చడే కాదు, ఆవకాయ చేస్తారు. తర్వాత దాన్ని మనము ఇది పప్పులో కూడా వేసుకొని పప్పు చేసుకుంటారు. గోంగూర పప్పు, గోంగూర ఆవకాయ, గోంగూర పచ్చడి, ఇలా రకరకాలుగా ఈ గోంగూరని నిలవ పచ్చడి కూడా చేసుకొని పెట్టుకుంటారు. నేను ఒక్కొక్క వీడియోలో ఈ గోంగూరను అన్ని రకాలు చూపిస్తానండి. ఇది ఫస్ట్ పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా టేస్ట్గాను ఉంటుంది, ఒంటికి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది నచ్చని వాళ్ళు ఉండరు, అందరు బాగున్నారు. మీరు కూడా నేను చేసినట్టుగా చూసుకొని మీరు కూడా చేయండి. ఇప్పుడు ఆకులంతా బాగా వేగిందండి, నూనె అంతా కూడా లాగేసింది బాగా. ఇప్పుడు దీన్ని కూడా మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టాలి. ఇవి రెండు కూడా చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. ఈ చల్లారిన తర్వాత చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇందాక వేయించి పెట్టిన దాన్ని కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసిన. ఫస్ట్ ఆవాలు, మెంతులు, తర్వాత మనము మిరపకాయలు, ధనియాలు వేసాం కదండి, ఫస్ట్ ఇది వేయాలి ఇందులో. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలండి, కల్లుప్పే వేయాలండి. కల్లుప్పు ఎంత ఇది వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. పొడి అంటే మనకు అంత బాగా తెలియదు కాబట్టి కల్లుప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ముందు ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇది బాగా పౌడర్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం ఆకులు వేసుకొని జస్ట్ తిప్పాలి, అంతవరకే, బాగా తిప్పకూడదు, పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం తిప్పాలి. చూడండి చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో ఆకు వేసుకుంటున్నాను.
కొంచెం కొంచెం వేసుకొని తిప్పాలి, మొత్తం వేయకూడదు ఆకులు కూడా. ఒకసారి తిప్పేసి మళ్ళీ మనం ఆకులు వేయాలి. ఇప్పుడు మళ్ళీ తిప్పుతాను. ఇలా ఆకుని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ మనము చేసుకుంటూ పోవాలి. అప్పుడు ఇది ఏమవుతుందంటే వారమైనా కూడా చెడిపోకుండా ఉంటుంది, దీంట్లో నీళ్లు కూడా లేదు కాబట్టి. ఇంకొకసారి తిప్పుతున్నాను. అయిపోయిందండి. ఇది బౌల్లో వేసి చూపిస్తాను మీకు ఎట్లా అని. ఇట్లా ఆకులాకులుగా వద్దు అని అనుకుంటే మీరు బాగా గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నూనెలో వేయించి చూపిస్తాను. మనం మిక్సీలో అన్నీ రుబ్బుకున్నాం కదండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోయాలి. నూనె పోసి కాగిన తర్వాత అప్పుడు మనం ఇవన్నీ కూడా మనం ఇదిగోండి రుబ్బి పెట్టి ఉన్న ఈ యొక్క పచ్చడిని దీంట్లో బాగా వేసి వేయించాలి. ఈ పచ్చడిని మామూలుగా మనం ఆనియన్ కట్ చేసుకొని నడుచుకొని కూడా కొంతమంది తింటారు, అది కూడా బాగుంటుంది. ఇది కొంచెం కాగిందండి నూనె. ఇప్పుడు దీంట్లో పచ్చడి వేసుకుంటున్నాం. కొంచెం కొంచెంగా వేసుకొని బాగా తిప్పాలన్నమాట. ఇట్లా చేసుకుంటే మనకి ఒక వారమైనా బాగుంటుంది, చెడిపోకుండా ఉంటుంది. బయటే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు, బయటే పెట్టచ్చు మనం. అయిపోయిందండి పచ్చడి రెడీ. ఇప్పుడు నూనెలో బాగా అది ఇంకింది, బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసి చూపిస్తానండి. భలే టేస్ట్గా ఉందండి. ఉప్పు కారం అంతా కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంది. అసలు ఎంత బాగుందో, మంచి వాసన కూడా వస్తుంది. ధనియాల వాసన, ఆ పోపు వాసనలు అన్నీ కూడా బాగా వస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ఈ యొక్క గోంగూర పచ్చడి చేసుకొని నాకు కమెంట్స్లో రాయండి ఎలా ఉంది ఏంటి అని. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా చెప్పి షేర్ చేయండి. నమస్కారం.